ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ మీకు చూపించేది ఏంటంటే వర్క్ బ్లౌజ్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాం చూడండి. వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది కుట్టింది కాదు, నార్మల్గా కొనుక్కునే డిజైన్ అనమాట. దానికి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఇట్లా బోట్ నెక్ వచ్చి దానికి మధ్యలో క్లాత్ వచ్చింది ఫ్రెండ్స్. దానికి డిజైన్ అనేది బ్యాక్ ఇట్లుంది, పక్కన చిన్న చిన్నవి ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక సైడ్ ఇట్లా నార్మల్గా డిజైన్ వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చి లీవ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూడండి. ఫస్ట్ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్కి బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ 2 తీసుకొని మనము చేసుకోవాలి. దీనికి హై నెక్ ఉంది కాబట్టి హై నెక్ పెట్టుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్కి. దాని తర్వాత హ్యాండ్స్ ఫ్రెండ్స్, హ్యాండ్స్కి ఇట్లా కట్ చేసుకోవాలి, షేప్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఫ్రంట్కి ఏం డిజైన్ ఏం లేదు కాబట్టి ఓన్లీ ఒక సైడ్ నార్మల్ నెక్ వచ్చింది కాబట్టి నార్మల్గా కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ పట్టీలకు చిన్నగానే కావాలి కాబట్టి చిన్నగానే కట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని మెయిన్ పీస్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ మీద. ఫస్ట్ ఇట్లా పెద్ద క్లాత్ పెట్టుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనం హ్యాండ్స్ పెట్టాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్కి ఫస్ట్ కట్ చేసుకోవద్దు, తర్వాత కట్ చేసుకోవాలి కుట్టినాక. ఫ్రంట్కి ఒకటే సైడ్ కాబట్టి ఇట్లా ఒక సైడ్ కట్ చేసుకోవాలి, 2 పెట్టుకొని. కట్ చేసుకున్న తర్వాత కాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన పీస్ మనకు బ్లౌజ్కి వచ్చేస్తుంది. అండ్ కుట్టే విధానం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే హై నెక్ ఉంది కాబట్టి పైన ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక కుట్టేసుకోవాలి. దాని తర్వాత మధ్యలో జారిపోకుండా స్టిచ్ అన్న చేసుకోవాలి, లేకపోతే పిన్స్ అన్న పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత దాని మీదకి ఇంకో కుట్టేసుకోవాలి. వేసుకొని సైడ్స్కి పెద్ద కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత సైడ్స్కున్న బట్ట మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి కింద ఒక స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. వేసుకున్న తర్వాత దానికి ఫ్రంట్ ఉంటుంది, ఫ్రంట్ కూడా పెద్ద కుట్టు అవన్నీ వేసుకోవాలి దానికి పక్కన. వేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి ఉన్న దానితోటి మనము అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కుట్టేసుకోవాలి. దీనికి ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది, డిజైన్ వచ్చింది కాబట్టి పక్కన కట్ చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ చేసుకొని పెద్ద కుట్టి ఇచ్చేసేయాలి. సైడ్స్కి బట్ట మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ అట్లనే లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్కి కట్ చేసుకొని దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ది ఫ్రంట్ది ఉంటుంది కదా, దానికి పీకో పెట్టాలి ఫ్రెండ్స్. పైపింగ్కి ఇట్లా పెట్టిన తర్వాత కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దానికి కట్ చేసుకోవాలి, పెద్ద కుట్టేసేయాలి. వేసిన తర్వాత దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ బ్లౌజ్ డిజైన్ ఎట్లుందో నెక్స్ట్ చూపించే దాంట్లో చూపిస్తాం. ఫైనల్ బ్లౌజ్ అనేది ఇట్లుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి ఫైనల్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ అనేది ఇట్లా నార్మల్గా ఉంది కాబట్టి సేమ్ అట్లనే ఏది ఇప్పకుండా మంచిగా కుట్టేసాం. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చింది, మధ్యలో బూటీస్ వచ్చేసాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒకటే సైడ్ వర్క్ వచ్చింది, ఇంకో సైడ్ దానికి బ్లూ కలర్ది పైపింగ్ పెట్టేసాము. ఫైనల్ లుక్ అనేది ఇట్లుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.